సంక్రాంతి నుంచి రేషన్ దరఖాస్తులట ఆదాయ పరిమితి కొంత పెంపు. ఇది మళ్ళీ చూడు ఎంత వింతగా ఉందో, పెద్ద జోక్ ఇది. సంక్రాంతి నుంచి రేషన్ దరఖాస్తులట. ఎందుకు జోక్ అంటున్నంటే, లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్ 27 నుంచి జనవరి 6 వరకు ఏం పెట్టారు, ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటాను అని. ఆ ప్రజాపాలన దరఖాస్తులలో 6 గ్యారెంటీలకు సంబంధించి అప్లై చేసుకోవటం, దాంతోపాటు రేషన్ కార్డు అప్లై చేసుకోవటం పెట్టారు. ఆల్రెడీ అప్లై చేశాం. మళ్ళీ సంక్రాంతి దరఖాస్తులు ఏంది? ఆల్రెడీ మీ దగ్గర రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన దరఖాస్తులు ఉన్నాయి. ఆ దరఖాస్తులకి రేషన్ కార్డులు ఇయటమే ఉంది. ఇక తర్వాత అది వదిలేసి రేషన్ కార్డులకి దరఖాస్తులు అంటే మళ్ళీ పిచ్చోళ్ళ చేస్తారు జనాలు. 1 ఇయర్ మీ దగ్గర దరఖాస్తులు పెట్టుకొని 1 ఇయర్ పాటు ఇవాళ మళ్ళీ రేషన్ కార్డు దరఖాస్తు అంటే ఇదంతా చెవులో పువ్వు పెట్టమే. మార్గదర్శకాలు రూపొందిస్తుందట. అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు అందించేందుకు సంక్రాంతి నుంచి దరఖాస్తుల స్వీకరణకు పౌర సరఫరా శాఖ సిద్ధమవుతుంది. ఇందుకోసం ఆదాయ పరిమితి, ఇతర అర్హతలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ చేయటం ఏంది కసరత్తు? వాళ్ళు ఎప్పుడో దరఖాస్తు చేశారో ఆల్రెడీ 40 లక్షల మంది దరఖాస్తు చేసుకొని ఉన్నారట. 30-40 లక్షలు రేషన్ కార్డు కోసం, ఇంటి కోసం, ఇట్లా రకరకాల పథకాల కోసం. మళ్ళీ ఇవాళ దరఖాస్తులు అంటే మళ్ళీ టైం టేకింగ్. ఉట్టిదే ఇదంతా. ఇది జోక్ కాకపోతే ఏంది? మీ దగ్గర ప్రజాపాలన దరఖాస్తే ఉండే, అందులో రేషన్ కార్డు కోసం దరఖాస్తే పెట్టుకునే 6,000 కోట్లు అవసరం అయితే అట. కూలీలకు నగదు, రైతులకు భరోసా పథకాల అమలు సర్కారు కసరత్తు. కూలీలకు నగదు, రైతులకు భరోసా, నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ కసరత్తు. ఇంకా నిధుల సమీకరణ కానే ఉంది. ఇక నిధులు లేవు కదా. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? రైతు కూలీలకి డబ్బులు ఇస్తానన్నారు 6,000 చొప్పున. అది ఈ నెల 28కే వేస్తామన్నారు. ఇంకా డబ్బులు లేవట. మరి ఎప్పుడు వేస్తారు? ఆ డబ్బులు ఎప్పుడు సమకూరుస్తారో తెలియదు.